హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. గేమ్ చేంజర్ సినిమా ఇటీవల రిలీజ్ అయ్యి ప్రేక్షకులను నిరాశపరిచిన సంగతి తెలిసిందే. శంకర్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా భారీ బడ్జెట్తో గ్రాండ్ విజువల్తో రూపొందించారు. అయితే పాతకాలం నరేషన్, రొటీన్ సీన్స్ కారణంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. సినిమా విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డప్పటికీ కథనంలో కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రామ్ చరణ్ ఈ సినిమాలో 2 విభిన్న పాత్రల్లో నటించి తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతని పెర్ఫార్మెన్స్ కు మంచి ప్రశంసలు వచ్చినా కథ కంటెంట్ బలంగా లేకపోవడంతో సినిమా ప్రేక్షకులకు పూర్తిగా కనెక్ట్ కాలేదు. దీంతో ఓటీటీలో కూడా ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి కనబడలేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగి మెగా ఫ్యాన్స్ కూడా కొంతమేర నిరాశ చెందారు. ఇదే సమయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమా గురించి సెటైరికల్ కమెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారడంతో చివరకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇదంతా ఓవైపు ఉండగానే ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం తాజా వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి. బ్రహ్మానందం సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. చిరంజీవి మెగా ఫ్యామిలీకి ఆయన ఎంతో గౌరవం కలిగి ఉంటారు. కానీ రీసెంట్ గా ఓ మీడియా మీట్ లో ఆయన గేమ్ చేంజర్ గురించి మాట్లాడిన తీరే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో ఆయన కేవలం చిన్న పాత్రలో మాత్రమే కనిపించారు. దీనిపై ఓ జర్నలిస్ట్ ఆయన ప్రశ్నించగా బ్రహ్మానందం తనదైన స్టైల్లో సమాధానమిచ్చారు. మీరు చూసింది చిన్న క్యారెక్టర్ కానీ నేను చేసింది పెద్ద క్యారెక్టర్ అంటూ ఆయన సమాధానమిచ్చారు. ఇది పరోక్షంగా శంకర్ టీం ని ఉద్దేశించి సెటైర్ గా మారింది. ఈ సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్రహ్మానందం పాత్ర నిజంగా పెద్దదా లేక చివరికి కట్ చేశారా అన్న చర్చలు నడుస్తున్నాయి. ఆయన నటించిన సీన్స్ షూట్ సమయంలో ఎక్కువగా ఉండి తర్వాత ఎడిటింగ్ లో తీసేసి ఉండొచ్చని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ తర్వాత ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారింది.